మనం ప్రతిరోజు అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటూ ఉంటాం కదా. అలాగే నిశ్చలంగా ఉన్న నీటిలో పరిసరాల ప్రతిబింబాలు కనిపించడాన్ని చూస్తూ ఉంటాం. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? దీని వెనుక ఉన్నటువంటి రహస్యమేంటి? దీని వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ రహస్యం కాంతి పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఈ వీడియోలో మనం పరావర్తనం అంటే ఏంటో, అందులోని రకాలు మరియు ముఖ్యమైన పరావర్తన నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు పరావర్తనం అంటే ఏంటి? పరావర్తనం అంటే ఏదైనా ఒక వస్తువు ఉపరితలంపై కాంతి కిరణాలు పడి తిరిగి అదే యానకంలోకి వెనక్కి రావడం. అంటే ఒక కాంతి కిరణం ఏదైనా ఒక వస్తువు ఉపరితలం మీద పడినప్పుడు అది బౌన్స్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తే దాన్ని పరావర్తనమని అంటాం. ఈ పరావర్తనం కారణంగానే మనం అద్దంలో మన మొహాన్ని చూడగలుగుతున్నాం. అలాగే నీళ్ళల్లో చెట్ల నీడలని చూడగలుగుతున్నాం. అయితే ఈ కాంతి పరావర్తనం ముఖ్యంగా రెండు రకాలుగా జరుగుతుంది. ఇందులో మొదటి రకం క్రమ పరావర్తనం, అంటే స్పెక్యులర్ ఆర్ రెగ్యులర్ రిఫ్లెక్షన్. రెండవ రకం క్రమరహిత పరావర్తనం, డిఫ్యూజ్ ఆర్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. ఇందులో మొదటి రకం మనం రోజు అద్దం ముందు నిలబడినప్పుడు గమనించేది. దీన్నే మనం క్రమ పరావర్తనమని పిలుస్తాం. ఈ క్రమ పరావర్తనం ఎలా జరుగుతుందో మనం ఇప్పుడు ఒక రేఖాచిత్రాన్ని గీసి అర్థం చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ రేఖను చూడండి. దీన్ని మనం ఒక అద్దం యొక్క నునుపైన ఉపరితలమని అనుకుందాం. ఇప్పుడు ఒక కాంతి జనకం నుండి ఒక కాంతి కిరణం వచ్చి ఈ అద్దం మీద పడుతోంది. ఇలా ఒక ఉపరితలం వైపు ప్రయాణించి దానిని తాకబోయే కిరణాన్ని మనం పతన కిరణం, ఇన్సిడెంట్ రే అని అంటాము. సరే, ఈ పతన కిరణం అద్దం ఉపరితలాన్ని తాకిన తర్వాత ఏమవుతుంది? అది ఏ కోణంలో అయితే అద్దాన్ని తాకిందో దాదాపు అదే కోణంలో వ్యతిరేక దిశలోకి బౌన్స్ అవుతుంది, అనగా వెనక్కి మల్లుతుంది. ఇలా అద్దాన్ని తాకి పరావర్తనం చెంది వెళ్ళేటువంటి కిరణాన్ని మనం పరావర్తన కిరణం, రిఫ్లెక్టెడ్ రే అని అంటాము. ఇక్కడ మనం ఈ పతన కిరణం మరియు పరావర్తన కిరణం చేసే కోణాలను మనం లెక్కించినట్లయితే అవి ఖచ్చితంగా సమానంగా ఉంటాయి. అంటే ఇవి తప్పకుండా పరావర్తన నియమాలను పాటిస్తాయి. ఈ కోణాలను కొలవాలంటే మనం పతన కిరణం అద్దాన్ని తాకిన బిందువు దగ్గర ఆ ఉపరితలానికి కరెక్ట్గా 90 డిగ్రీలలో ఒక ఊహారేఖను గీద్దాం. దీన్నే మనం లంబమని అంటాం. ఈ లంబానికి పతన కిరణానికి మధ్య ఏర్పడే కోణాన్ని పతన కోణం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. ఈ పతన కోణాన్ని మనం సాధారణంగా స్మాల్ ఐతో సూచిస్తాం. అలాగే ఈ లంబానికి పరావర్తన కిరణానికి మధ్య ఏర్పడే కోణాన్ని పరావర్తన కోణం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటాం. దీన్ని మనం స్మాల్ ఆర్తో సూచిస్తాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, క్రమ పరావర్తనం జరిగేటప్పుడు పతన కోణం ఎప్పుడు పరావర్తన కోణానికి ఖచ్చితంగా సమానంగా ఉంటుంది. అంటే పతన కోణం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I ఈక్వల్ టు పరావర్తన కోణం యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ R అవుతుందన్నమాట. ఇది కాంతి పరావర్తనంలో అత్యంత ముఖ్యమైన సూత్రం. కావాలంటే మీరు అద్దం ముందు నిలబడినప్పుడు ఈ కిరణాల కోణాల గురించి ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు మనం ఈ కాంతి పరావర్తన సూత్రాన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎలా పనిచేస్తుందో కొన్ని పిక్చర్స్లో చూద్దాం. ఈ చిత్రాన్ని చూడండి. సూర్యకాంతి పర్వతం మీద పడుతోంది. పర్వతం ఉపరితలం గరుకుగా ఉంటుంది కాబట్టి అక్కడ క్రమరహిత పరావర్తనం, డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అందుకే ఆ పర్వతంపై మనకు సూర్యుని ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. కేవలం కాంతి విక్షేపం చెందడం వల్ల తెల్లటి వెలుతురు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ పర్వతం మీద పడి అన్ని దిశల్లోకి చెదిరిపోయిన కాంతి కిరణాల్లో కొన్ని కింద ఉన్న నీటి మీద పడతాయి. నీరు అద్దంలా నునుపుగా ఉంటుంది కాబట్టి పర్వతం నుంచి వచ్చిన కాంతి కిరణం నీటి మీద పడి క్రమపరావర్తనం చెంది నేరుగా మన కళ్ళకు చేరుతుంది. అందుకే పర్వతం నీడ
మనకు నీళ్ళల్లో అంత స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పర్వతం యొక్క ప్రతిబింబం నుండి ఒక కాంతి కిరణం పరావర్తనం చెంది నేరుగా మన కంటికి చేరుకుంటుందన్నమాట. మనమిప్పుడు ఈ నీటి ఉపరితలం మీదకు ఒక లంబంని గీద్దాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్న పరావర్తన నియమాన్ని గుర్తు చేసుకుందాం. అదేంటి? పతన కోణం ఈక్వల్ టు పరావర్తన కోణం. అంటే పతన కిరణం ఏ కోణంలో అయితే నీటిని తాకిందో సరిగ్గా అదే కోణంలో పరావర్తన కిరణం మన కంటి వైపుకు వస్తుంది అని అర్థం. ఇక్కడ పతన కిరణం లంబంతో చేసే కోణం అంటే ఇది పతన కోణం I. పరావర్తన కిరణం లంబంతో చేసే కోణం అంటే ఇది పరావర్తన కోణం R. మీకు కెమెరాలో ఫోటో తీసిన యాంగిల్ వల్ల ఈ రెండు సమానంగా లేవేమో అని అనిపించవచ్చు. కానీ ఫిజిక్స్ రూల్ ప్రకారం ఇవి రెండు ఖచ్చితంగా సమానంగానే ఉంటాయి. అంటే I ఈక్వల్ టు R అని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కొన్నిసార్లు మనం కాంతి కిరణానికి మరియు ఉపరితలానికి మధ్య ఉన్న కోణాలను కూడా లెక్కిస్తూ ఉంటాం. అంటే ఈ కోణాలను కూడా మనం కొలుస్తుంటాం. ఇక్కడ లంబం ఎప్పుడు ఉపరితలంతో 90 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి పతన పరావర్తన కోణాలు సమానమైనప్పుడు ఆటోమేటిక్గా పతన కిరణాలు మరియు పరావర్తన కిరణాలు ఉపరితలంతో చేసే కోణాలు అంటే ఈ కోణాలు కూడా ఖచ్చితంగా సమానమవుతాయి. ఇది సింపుల్ మ్యాథ్స్. ఇప్పుడు ఇంకోసారి ఈ ఫోటో చూడండి. ఇక్కడ ఒక లంబాన్ని గీసినప్పుడు పతన కోణం పరావర్తన కోణం ఖచ్చితంగా సమానమని మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ పతన కిరణం ఉపరితలంతో చేసే కోణం అలాగే పరావర్తన కిరణం ఉపరితలంతో చేసే కోణం కూడా సమానంగా ఉంటాయి. ఫోటోలో ఇవి సమానంగా కనిపించకపోయినా వాస్తవానికి అవి సమానంగా ఉంటాయి. సరే, ఇప్పుడు ఇక్కడ సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాలు నేరుగా నీటిపై పడి పరావర్తనం చెందుతున్న ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ సూర్యుడి కాంతి కిరణాలు నేరుగా కింద ఉన్న నీటి మీద పడతాయి. ఇక్కడ నీరు అద్దంలా నునుపుగా ఉంటుంది కాబట్టి సూర్యుని నుండి వచ్చిన కాంతి కిరణం నీటి మీద పడి క్రమపరావర్తనం చెంది నేరుగా మన కళ్ళకు చేరుతుంది. ఇక్కడ మనం లంబం గీసి లంబం నుండి పతన కోణాన్ని పరావర్తన కోణాన్ని కొలిస్తే అవి రెండు ఒకదానికొకటి సమానంగా ఉండటాన్ని మనం స్పష్టంగా గుర్తించవచ్చు. అదేవిధంగా పతన పరావర్తన కిరణాలు ఉపరితలంతో చేసే కోణాలు అంటే ఈ కోణాలు కూడా ఖచ్చితంగా సమానమైపోతాయి. మనం అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు కూడా మన ముఖం నుండి వెలువడే కాంతి కిరణాలు అద్దాన్ని తాకి ఇలా పరావర్తన నియమాలను పాటిస్తూనే మన కంటికి చేరుతున్నాయి. కాబట్టి ఉపరితలం ఎంత నునుపుగా ఉంటే పరావర్తనం అంత క్రమబద్ధంగా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం అద్దం లాంటి నునుపైన తలాలపై జరిగే క్రమపరావర్తనం రెగ్యులర్ రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. కానీ మన పరిసరాలలో ఇంకో రకమైన పరావర్తనం కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అదే క్రమరహిత పరావర్తనం, డిఫ్యూజ్ ఆర్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. క్రమపరావర్తనంలో అద్దం లాంటి నునుపైన ఉపరితలం ఉంటే క్రమరహిత పరావర్తనంలో ఉపరితలం చాలా గరుకుగా ఎగుడు దిగుడుగా ఈ విధంగా ఉంటుంది. క్రమపరావర్తనంలో ఉపరితలాన్ని చేరే ప్రతి పతన కిరణం పరావర్తన కోణంతో సమానమైన కోణాన్ని చేస్తూ తిరిగి వెనక్కి వస్తాయి. కాబట్టి క్రమపరావర్తనంలో ఉపరితలాన్ని చేరే ప్రతి పతన కిరణం సమాంతరంగా వస్తాయి. అలాగే వెనక్కి వెళ్ళే పరావర్తన కిరణాలు కూడా ఒకేలా సమాంతరంగా వెళ్తాయి. కానీ ఇక్కడ క్రమరహిత పరావర్తనంలో ఉపరితలం గరుకుగా ఉండడం వల్ల కిరణాలన్నీ ఒకేలాగా పరావర్తనం చెందవు. ఇక్కడ ఉపరితలమంతా ఎగుడు దిగుడుగా ఉండడం వల్ల ఒక్కో కాంతి కిరణం ఒక్కో వాలు మీద పడుతుంది. కిరణం ఎక్కడ పడినా కూడా ఆ పాయింట్ దగ్గర పతన కోణం పరావర్తన కోణానికి సమానంగానే ఉంటుంది. కానీ ఉపరితలం వాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండడం వల్ల పరావర్తనం చెందిన కిరణాలు పూర్తిగా వేర్వేరు దిశలలో
ఈ విధంగా వెళ్ళిపోతాయి. అంటే కాంతి కిరణాలు ఒకే దిశలో వచ్చినా పరావర్తనం తర్వాత అవి గజిబిజిగా వేర్వేరు దిశల్లోకి చెదిరిపోతాయి. ఇలా చెదిరిపోవడాన్నే మనం క్రమరహిత పరావర్తనం అని అంటాం. అందుకే నిశ్చలంగా ఉన్న నీటిలో సూర్యుని ప్రతిబింబం అద్దంలాగా స్పష్టంగా కనిపిస్తే, అదే నీరు అలలతో ఉన్నప్పుడు ప్రతిబింబం చెదిరిపోతుంది. కాబట్టి గరుకుగా ఉన్న నేల మీదో లేదా ఈ పర్వతం మీదో కాంతి పడినప్పుడు కిరణాలు చెల్లాచెదురు అయిపోతాయి. దీనివల్లే మనకు సూర్యుని ఇమేజ్ అక్కడ కనిపించదు. కేవలం కాంతి మాత్రమే పడినట్లు కనిపిస్తుంది. పర్వతం మీద సూర్యకాంతి క్రమరహిత పరావర్తనం చెందుతోంది కాబట్టి అది మనకు వెలుగుతున్నట్లు ప్రకాశవంతంగా కనిపిస్తుంది తప్ప అందులో సూర్యుడు కనిపించడు. కానీ ఆ పర్వతం కింద ఉన్న నీరు మాత్రం చాలా నునుపుగా ఉండడం వల్ల కాంతి నీటిపై పడి క్రమపరావర్తనం స్పెక్యులర్ ఆర్ రెగ్యులర్ రిఫ్లెక్షన్ చెందుతుంది. అందుకే ఆ పర్వతం నీడ మనకంత క్లియర్గా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ చెట్లను గమనించండి. ఈ చెట్లు వాటి ఆకులు కూడా క్రమరహిత పరావర్తనం చేస్తున్నాయి. మీకో విషయం తెలుసా? సూర్యుని నుంచి వచ్చే తెలుపు రంగు కాంతిలో మొత్తం 7 రంగులుంటాయి. ఈ చెట్ల ఆకులు కాంతిలోని మిగతా కలర్స్ని పీల్చుకొని కేవలం ఆకుపచ్చ రంగును మాత్రమే క్రమరహిత పరావర్తనం ద్వారా మన కళ్ళకు పంపుతాయి. అందుకే అవి మనకు ఆకుపచ్చగా కనిపిస్తాయి. మన చుట్టూ ఉన్న గోడలు, పుస్తకాలు అన్నీ కూడా ఇలాగే పనిచేస్తాయి. కాబట్టి పరావర్తనం అంటే కేవలం అద్దాలు మాత్రమే కాదు, మనం ఏ వస్తువుని చూసినా అది కాంతి పరావర్తనం వల్లే సాధ్యమవుతుంది. క్రమపరావర్తనం వల్ల అద్దంలో మనకు ప్రతిబింబం కనిపిస్తే, క్రమరహిత పరావర్తనం వల్ల మన చుట్టూ ఉన్న వస్తువుల ఆకారం, రంగులను మనం చూడగలుగుతున్నాం. చూసారా? భౌతిక శాస్త్రంలో ఈ